ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు కానివ్వండి, లేదంటే పంటలు కానివ్వండి, వీటన్నిటిని సందర్శించాం. నీట మునిగినటువంటి పంటకు సంబంధించినటువంటి రైతులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా అదే కృష్ణా పరివాహక ప్రాంతానికి కొంచెం ముందుకు వస్తే పొలాలతో పాటుగా ప్రజల నివాసం ఉండేటువంటి గృహాలు కూడా నీట మునిగిన పరిస్థితి. కృష్ణా పరివాహక ప్రాంతం అయినటువంటి మధుర అనే గ్రామంలో కూడా ఇప్పుడు మనం విజువల్స్లో ఇప్పుడు ప్రస్తుతం మన అదే ఊరిలో ఉన్నాం. ఆ నీట మునిగినటువంటి ఇంటి దగ్గరే మనం ప్రస్తుతం ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మధురకు సంబంధించినటువంటి గ్రామంలో కృష్ణా అంచుతీర ప్రాంతం అయినప్పటి కారణంగా కృష్ణా ఏదైతే 2-3 రోజులుగా వస్తున్నటువంటి వర్షాల కారణంగా వస్తున్నటువంటి వరద నీటి కారణంగా గ్రామాలన్నీ కూడా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు నీట మునగడం జరిగింది. అందులో ఒక గ్రామం అనేటువంటి మధురలో మనం ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తున్నట్లుగా ఇటు పక్క పొలాలు, ఇటు ఇల్లు రెండూ కూడా నీట మునిగిన పరిస్థితి. 1/4 వరకు నీట మునిగినటువంటి ఇళ్లలో ప్రస్తుతం అయితే జనసంచారం ఏమీ లేదు. కానీ ఇంతకుముందు ఏదైతే 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వరద నీటి కారణంగా దాదాపుగా ఇళ్లలో 1/4 భాగం వరకు నీట మునిగిన పరిస్థితి. ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు బయటికి రాలేని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మనం విజువల్స్లో చూస్తున్నటువంటి నౌకల సహాయంతో గృహాల్లో నివసించేటువంటి ప్రజలను తీర ప్రాంతాలకు చేరవేశారు స్థానికులు. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఉన్నటువంటి ఓడలు ఏవైతే ఉన్నాయో ఈ ఓడల సహాయంతోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ గృహాల్లో నివసించేటువంటి ప్రజలను తీర ప్రాంతాలకు చేరవేయడం జరిగింది. ఇక్కడ ఇంటికి గోడను కనుక మనం గమనిస్తే 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి వరద నీరు కారణంగా ఎంతవరకు అయితే వరద నీరు ప్రవహించిందో అంతవరకు తడి ప్రాంతం మనకి కనిపిస్తూనే ఉంది. అంతవరకు ఇక నీరు ప్రవాహం వచ్చిందంటూ ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి. ఆ ఫ్లో వచ్చిన ఆ తరుణంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లను, ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను చేరవేసేందుకు ఉపయోగించినటువంటి నావలు, తడిచిపోయినటువంటి ఇల్లు ప్రస్తుతం ఇవన్నీ మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ వీటన్నిటితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి అసంతృప్తి ఏంటి అంటే, ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరు కూడా వీరిని సందర్శించలేదు, పరామర్శించలేదు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. గతంలో కూడా ఇదే సందర్భంలో వర్షాలు రావటం లేదా కృష్ణానది పొంగటం కానివ్వండి, ఇదే సమయంలో జరిగా ఇంచుమించుగా ఇదే కాలం కొంతకాలం అటు ఇటు అయినప్పటికీ దాదాపుగా ఇదే కాలంలో ఈ పరిణామాలే గత సంవత్సరంలో కూడా చోటు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ హామీలు ఏవైతే ఉన్నాయో వీరికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లిస్తామని కానివ్వండి, లేదటువంటి వరద నీరు యువతలకు రాకుండా చూసేందుకు చేసేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, చేస్తూ ఉన్నటువంటి ఏ నిర్ణయాలను కూడా ఇక్కడ స్థానికంగా ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తే ఇంత నీటి ప్రవాహం వస్తున్నప్పటికీ ఎవరు కూడా దీనిపై స్పందించకపోవడం తీవ్ర ఆవేదనకు వ్యక్తం చేస్తూ ఉంది స్థానికులని. ఇంతకుముందు మనం చూసినట్టుగానే పసుపు తోటల గురించి ఇందాక మనం చూసాం. దాదాపుగా 6-7 ఎకరాలకు సంబంధించినటువంటి పసుపు, అదేవిధంగా కంద తోటలో నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే అదేవిధంగా పసుపు తోట దాదాపుగా సగానికి పైబడి నీట మునిగిన పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఏ విధంగా అయితే నీట మునిగిందో పసుపు తోట, ఇక్కడ కూడా అదేవిధంగా పసుపు తోటలు, అరటి తోటలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పంటలు నీట మునిగి రైతులకు నష్టం చేకూరిన పరిస్థితి.